యశోమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 121వ సర్గలోనే 60వ శ్లోకంలో స్వామి, దేశాంతరమునకు పోయిన మనుజుని అసత్తుల్యముగను అని చెప్పి అన్నారు కదా స్వామి. అంటే కళ్ళకి కనిపించడు కాబట్టి ఇక్కడ అసత్తుల్యము అని అన్నారు అనుకోవచ్చా స్వామి? అంటే అతడు వ్యవహారానికి అందడు కదా అక్కడ. అవును స్వామి. అందువల్ల ఇప్పుడు మన వ్యవహారానికి అందుతున్నదంతా సత్తు అని, వాస్తవం వస్తువు కనబడడం లేదు కాబట్టి అసత్ అనే భావించే స్థితిలో ఉంది కదా లోకం స్వామి. కాబట్టి దానిని ఉదాహరణగా తీసుకున్నారు ఇక్కడ పోలికగా. ఇప్పుడు నీ ఎదురుగా లేకుండా దూరంగా ఉన్నవాడితోటి మాటామంతి ఏముంటుంది? అవును స్వామి. ఆ విధంగా ఇక్కడ పోలికను తీసుకున్నారు అన్నమాట. అలాగే స్వామి. ఈ 61వ శ్లోకంలో స్వామి, రాతి యందు జలము లేనట్లును జలమందు అగ్ని లేని విధమునను జీవాత్మ యందు చిత్తమన్ను లేదు అని చెప్పి అన్నారు కదా స్వామి. అంటే రాతిలో నీరు, నీటిలో అగ్ని లేనట్లు చెప్తున్నారు కదా స్వామి ఇక్కడ. కానీ ఈ పంచభూతాల గురించి చెప్పుకున్నప్పుడు ఏ భూతం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అందులో సగభాగం అది, మిగిలిన 4 1/8వ భాగం ఉంటుంది. అంటే ప్రతి భూతంలోనూ మిగిలినవన్నీ ఉంటాయి అని చెప్పుకున్నట్లు గుర్తు స్వామి నాకు. మరి ఇక్కడ లేదు అంటున్నారు కదా స్వామి. అంటే పంచీకృతం కాక ముందు విషయం చెప్తున్నారు అనుకోవచ్చా స్వామి? పంచీకృతం అయిన తర్వాత చెప్తున్నారు అని అనుకోవాలి. ఎలా స్వామి అది? ఎలా ఏముంది? నువ్వు రాయితలోంచి నువ్వు జలం పుట్టించేటైతే స్వామి, మరి దాని ఒక రాయిని పెట్టుకుని నువ్వు దాహం తీర్చుకోవచ్చు కదా. అవును స్వామి. ఇక్కడ లోకానుభవంలో రాయి, నీరు, నిప్పు ఇత్యాది విషయాల్లో ఒకదాని నుంచి ఒకటి పొందలే. పంచీకరణం జరిగింది, పంచమహాభూతాలు, తన్మాత్రలు ఇత్యాది విషయాలు వచ్చేటప్పటికి మొట్టమొదట ఇది అనుభవం ఎలా మొదలవుతుంది, దీనికి కారణం ఏంటని చెప్పే దగ్గర అవి చెప్పారు. అలా కాకుండా ఆ బుద్ధి ఏమి లేకుండా ఆ జ్ఞానాన్ని విస్మరించి ప్రక్కకు పెట్టినప్పుడు రాయిగా మారవలసి వచ్చి రాయి స్థితికి చేరిన తర్వాత రాతినే కదా అది ప్రదర్శిస్తుంది, రాతి లక్షణాన్నే కదా. అవును స్వామి. ఆ దీంట్లో ఇప్పుడు మనం అందరం ఎలా అయితే ఇప్పుడు ఈ లోకంలో మనం ఆ పనులన్నీ ఎలా చేసుకుంటున్నాం? రాతిలోంచి నీరు గారుతుందనే చేసుకుంటామా, రాయిగా ఉంటుందని చేసుకుంటున్నామా పనులు? రాయిగా ఉంటుందనే చేసుకుంటాం స్వామి. ఆ స్థితిని ఇక్కడ ప్రదర్శించారు. ముందు చెప్పింది కూడా అదే. ఇప్పుడు శ్రీనిధి అడిగిన ప్రశ్నకి చెప్పింది కూడా అదే కదా స్వామి. అర్థమవుతుంది. ఇంకా 63లో కూడా స్వామి అనాత్మభూతమగు అని అన్నారు కదా స్వామి. మిక్కిలి అనాత్మభూతమగు ఈ చిత్తం యొక్క వృత్తిని అనుసరించేవాడు అన్య దేశవాసులకు మ్లేచ్చులను అనుసరింపరాదు అని అన్నారు. ఇక్కడ అనాత్మభూతము అంటే స్వామి అసలు పుట్టనే లేదు, దానికి ఉత్పత్తియే లేదు, దానికి అస్తిత్వమే లేదు చిత్తానికి. ఇప్పుడు లోకం నిజం కాదని చెప్తున్నాం కదా. అవును స్వామి. అనుభవం నిజం, లోకం నిజం కాదు. నిజం కాదు. కానీ లోకానుభవంలో ఎలా ఉంది? ఏదైనా అనుభవానికి వస్తున్నదంటే అక్కడ ఒక వస్తువు ఉంది అని అర్థంగా తీసుకుంటాం. అవును స్వామి. కానీ ఇక్కడ లోకం అనే వస్తువు లేదు, కానీ అనుభవం మాత్రం ఉంది. ఇంద్రజాలంలో ఆయా వస్తువులు లేకపోయినా అనుభవం కలుగుతున్నదా లేదా? కలుగుతూ ఉంది స్వామి. అంతే ఈ లోకం కూడా, ఇదంతా ఇంద్రజాలమే. కాబట్టి అనాత్మభూతము అన్నారు. అంటే అది అసలు ఎప్పుడూ ఉత్పన్నమే కాలేదు, వస్తువే కాదు అది. అనుభవం ఎప్పుడు కూడా వస్తువుకి అనుభవం ఎప్పుడు ఉన్నది, అది ఆత్మానుభవమే. అది అన్యంగా తోచినప్పుడు లోకానుభవంగా కనిపిస్తూ ఉన్నది, అద్వయంగా తోచినప్పుడు
కైవల్యం అవుతూ ఉన్నది. ఈ అద్వైత్వమే అమ్లైచ్ఛత్వం. అలా కాకుండా లోకం నిజమని భావించేవాడు దేన్నైనా ఏ పద్ధతినైనా అనుసరిస్తాడు. అవే కదా లోకంలో కనపడుతున్న వీళ్ళందరూ మ్లేచ్చులే. అర్థమైందా? నేను మ్లేచ్చుడిని కాదు అని చెప్పి ఈ 4 వర్ణాలకు సంబంధించి ఎవడనుకున్నా కూడా వాడు ఆ పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి, వాటిని అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి, అంటే లోకం వాస్తవం అనే దృష్టితో వాడు వర్తిస్తున్నాడు కాబట్టి వాడు నిస్సందేహంగా మ్లేచ్చుడే. అంతేగాని ఈ దేశం వదిలి ఆ దేశం అంటే అప్పటి ఆచారాలను అనుసరించి ఆ మాట వాడారు కానీ పర్యంతవాసినః అనే మాట. కాబట్టి దూరంగా ఎక్కడో ఎవడో ఉన్నాడు, వాడి ఆచార వ్యవహారాలు ఇలా ఉన్నాయి అని చెప్పి భావన చేసేవాడు దాంట్లో ఏదైనా నచ్చేది ఉంటే ఎందుకు తీసుకోడు? తీసుకుంటాడు. మనం అందరం చేస్తున్నాం కదా. మరి వీళ్ళందరం లేచులా అంటే అన్యం లేదని తెలిసిన వాడు కాడు. ఇది అన్యము అని చెప్పి భావన చేసేవాడికి ఈ వైదిక విధానము, మ్లేచ్ఛ విధానము, ఈ విధానాలన్నీ వస్తాయి. క్రమంగా వైదిక విధానాన్ని అనుసరించిన వాడు అద్వైత్వాన్ని దర్శించగలుగుతాడు కాబట్టి అతడు మ్లేచ్ఛుడు, అమ్లేచ్ఛుడు అనే స్థితికి నుంచి దాటిపోతాడు. అసలు నేను మానవుడిని అనే భ్రాంతిలోనే ఉండడు అతడు. ఇక తక్కిన విభాగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు? అర్థమైంది కదా. ఇక్కడ అతడు అని చెప్పి చెప్పుకునే దగ్గర ఎప్పుడూ కూడాను ఉన్నవాడు ఒక్కడే కాబట్టి అతడే అని చెప్పి గుర్తించాలి. జీవాత్మ, పరమాత్మ అనే భావం ఇవన్నీ కూడాను లోకానుభవంకి సంబంధించినవి. లోకం నిజం అనిపిస్తే లోకానుభవం గట్టిపడుతుంది, వదలకుండా అలానే ఉంటుంది. లోకం నిజం కాదని తెలిస్తే ఇచ్చను అనుసరించి లోకం ఉంటుంది, లేకపోతే కేవలానుభవం ఉంటుంది. అంతే. అతడికి కేవలానుభవం ఉంది అనుకునేవాడికి ఎప్పుడూ కేవలానుభూతి అయ్యేది. బ్రహ్మదేవునికి లోకభ్రాంతి లేదు కదా. లేదు స్వామి. అలా. నెక్స్ట్. జై శ్రీరామ్ స్వామి.